ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు చెవుపుకుంటు. ఈరోజు దేవుని మాట సామెతలు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 14 లేఖనం మనకు తెలియజేసే నీతి మాట. నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచన కర్తలు అనేకులు రక్షణ కలు. మరి దేవుడు నాయకత్వాన్ని ఈ లోకంలో పెట్టినట్టుగా మనం చూస్తాం. దేవునికి తిరుగుబాటు చేసి తప్పిపోయిన ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయట నడిపించడానికి, మరి ఫరో బానిసత్వం నుంచి ప్రజల్ని బయట నడిపించడానికి మోషే గారిని నాయకుడిగా ఎన్నుకొని వారందరినీ ఐగుప్తులో నుంచి బయట నడిపించడం మనం చూస్తాం. దేవుని స్తోత్రం. కుటుంబాన్ని నడిపించడానికి మరి ఆ యజమాని నాయకుడిగా ఉన్నాడు. దేశం ప్రజలను నడిపించడానికి రాజు కానీ ప్రధానమంత్రి కానీ నాయకుడిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. సహోదరి సహోదరులారా, ఒక సంఘాన్ని నడిపించడానికి సేవకుడుగా మరి ఉండి ఆయన నాయకత్వంలో ఒక సంఘాన్ని నడిపిస్తాం. ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రజలని మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు నాయకత్వము అని ఏర్పాటు చేసి నాయకుల ద్వారా ప్రజలు నడిపిస్తాం. ఇప్పుడు కూడా లోకంలో ఎవరంతా కూడా జీవించట్లేదు, కానీ ఆయా దేశాల మరి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, వారి యొక్క స్వభావాలను బట్టి కొంతమంది ఇప్పుడు కూడా రాజులుగా ఉన్నారు, కొంతమంది నాయకులుగా ఉన్నారు, కొంతమంది ప్రధానమంత్రులుగా ఉన్నారు. అనేక విధాలుగా ఎట్లయితేనేమి ప్రజలని అందరినీ సరైన మార్గంలో నడిపించడానికి ఒక నాయకులు పనిచేస్తాము. దేవుని స్తోత్రం. కొన్ని దేశాలైతే నాయకులు చూస్తేనండి అతి భయంకరమైన, అతి క్రూరంగా ఆ ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. మరి వారికి ఉన్న ఆ చెడ్డ మనస్తత్వాన్ని బట్టి ప్రజల్ని ఇంకా హింసిస్తూ, బాధపరుస్తూ, వారి సొంత ఆలోచన ప్రకారం నడిపిస్తూ. కానీ పరిశుద్ధ లేఖనము చూస్తే నాయకునికి కావలసిన విలువలు స్పష్టంగా ఈ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎవరైతే పరిశుద్ధ లేఖనాన్ని చదువుతారో, దాన్ని అనుసరిస్తారో, ఎంత మాత్రం వాళ్ళకి స్వార్థం, సునీతి ఉండదు. ఈ దేవుడు నిస్వార్థమైన వాడు, స్వనీతి లేనివాడు, స్వార్థం ఎంత మాత్రం లేనివాడు.